ఇది లేలో మన ఫస్ట్ బైక్ సర్వీస్కి ఇవ్వాలి. నిన్న వచ్చి హోటల్ తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ బుక్ చేసి ఉండింది. మన బైక్ పరిస్థితి ఇది. ఇంకా మన బ్రేక్ అయితే లేదు. సో బ్రేక్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తాం. బండి కూడా అసలు ఏ కలర్ నుంచి ఏ కలర్ అయిపోయిందో చూడండి. మనది బ్లాక్, గ్యారంటీ బ్లాక్. మొత్తం మడుతో అయిపోయింది అన్నమాట. ఫుల్ చేసి మేబీ వాళ్ళు వాషింగ్ చేస్తారేమో. హెడ్ అయితే అసలు మొత్తం దుమ్ము అయిపోయింది. నేను వర్షం పడింది కాబట్టి ఇంకా కొంచెం క్లియర్ అయింది. మనది ఇప్పుడు వితౌట్ బ్రేక్ అనమాట. సో జస్ట్ ఫ్రంట్ బ్రేక్తోనే వెళ్తున్నాం, లేదంటే గేర్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. మన క్రిషన్ బ్రో అయితే గ్రేట్ అసలు. 70-80 స్పీడ్లో కూడా వితౌట్ బ్రేక్ వచ్చేసిండు. ఇక్కడ మోస్ట్లీ హిమాలయన్సే కనిపిస్తున్నాయి నాకు. రెంటల్ కూడా ఎక్కువ శాతం అవే ఉన్నాయి. డిసి ఆఫీస్కి వెళ్ళి మన బంగ్లాదేశీ రైడర్ ఉన్నాడు కదా, తనకి పర్మిట్ అప్లై చేయాలన్నమాట. జస్ట్ రిక్వెస్ట్ చేయాలి. మన ఇండియాలో వేరే వాళ్ళకి ఇయ్యరు. సో తను క్రిషన్కి బాగా తెలుసు. ఆల్రెడీ లాస్ట్ 2019లో కూడా వచ్చారు, అప్పుడు ఇచ్చారు పర్మిషన్ తనకి. ఆ పర్మిషన్ లెటర్ పెట్టుకొని వెళ్తున్నాం. చూపిస్తుంది. చాలా మెల్లిగా వెళ్ళాలి. సడన్గా ఎవరు వచ్చారంటగా మనకు బ్రేక్ లేదు. ముందు బ్రేక్ కొట్టి కింద పడతాం. లగేజ్ అయితే ఎక్కువైంది. ఇక్కడ నుంచి కొంచెం పంపించడానికి ట్రై చేస్తాం మేము హైదరాబాద్కి పోస్ట్ చేయడానికి. కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్కువైతాయి. మనకు అర్జెంట్ టైం లేదు కాబట్టి పోస్ట్ ఆఫీస్ చూసి పోస్ట్ ఆఫీస్లో చేద్దామని అనుకుంటున్నాం. ఇవి లే స్ట్రీట్స్ నాకైతే కొత్తగా అనిపిస్తున్నాయి. నాకు కొంచెం గోవాలో అనిపిస్తుంది అనుకున్నాను, కానీ గోవాలో అస్సలు లేదు. ఇది గోవా ఫీలింగ్ అట్లా ఏమైనా వస్తుందేమో అనుకున్నా, కానీ లేదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఇవన్నీ హిల్సే అనమాట. ఓ ఐ లవ్ లే. నిన్న ఇక్కడే వచ్చాం, ఇక్కడే డిన్నర్ చేసాం అనమాట పైన I4 రెస్టారెంట్. సో డాగ్స్కి మాత్రం వస్తుంది అనమాట, చలి పెట్టకుండా అనమాట. మొత్తం ఫ్లాగ్సే ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఫ్లాగ్సే అనమాట. ఎక్కువ బుద్ధిస్టే ఉంటారు ఇక్కడైతే. సో అందుకని ఫ్లాగ్స్. అవి ఫ్లాగ్స్ దేనికి చిహ్నం అంటే శాంతికి చిహ్నం. అట్లా ఊతా అంటే శాంతి అనమాట. అట్లా గాలిలో అలా ఆడుతూ ఉండాలి. నిన్న మాత్రం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లేదంటే కష్టంగానే ఉంటుండే మాకు మాత్రం. ఎప్పటికి వస్తుండేనో తెలియదు. వస్తుండే బట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. పిల్లలు మాత్రం నడుచుకుంటూ రావాల్సిందే ఆ రోడ్లలో. దాని తర్వాత ఓకే అయ్యేదేమో. 550 మీటర్స్. ఓ ఇది లే సిటీ ఎంట్రన్స్. సో మనం వెనక్కి వెళ్తున్నాం, లెఫ్ట్ యూటర్న్. ఓకే ఇది మెయిన్ గేట్ ఆఫ్ లే అనమాట. నాకు తెలియదు, కొత్తగా నేనైతే రావడం. అటు వెళ్తే కార్దుంగ్లా 39 కిలోమీటర్స్ మనకు తెలిసింది. దిస్కిట్ 118. దానిలో నాకు తెలిసింది సుమూరు 117. నాకు తెలిసిన పేర్లు అవి. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే వాడుతున్నాం అనమాట. రియర్ బ్రేక్ లేదు అండ్ గేర్ కంట్రోల్ అంతే. చాలామందిని అడిగితే డ్రీమ్ రైడ్ లదాఖ్ అంటారు. నా డ్రీమ్ రైడ్ అంటే కంటిన్యూ రైడ్ చేస్తూనే ఉండాలి. అది రైడ్ అయిపోవద్దు అసలు. నిన్న వెళ్ళాం కదా, అట్లాంటి అడ్వెంచర్లు కావాలి. వీళ్ళది కూడా ఏదో బైక్ చిన్న ప్రాబ్లం ఉందంట. చైన్ టైట్ సంథింగ్ ఏదో చెక్ చేసుకుంటా అన్నారు. మొత్తం ఇక్కడ హిమాలయన్స్లే చాలా ఎక్కువ శాతం. రెంటాలన్నీ హిమాలయన్సే ఉన్నాయి ఎక్కువ శాతం. క్లాసిక్ ఇవి కూడా ఉన్నాయి కానీ తక్కువ. ఇంతకుముందు మోపెడ్లు కూడా చూసా, యాక్టివా అలాంటి బళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ రెంట్కి. ప్లస్ కార్ రెంటల్స్ కూడా ఉన్నాయి. నా క్రిషన్ బ్రో ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చారు ఒక మెకానిక్. చెప్పి నుంచి పాతగా ఎప్పటి నుంచి కంటిన్యూ తెలుసుని చెప్పేసి నా బ్రేక్ వరకు అయితే రిపేర్ అయిపోయింది. యాక్చువల్గా అయితే షోరూమ్కి వెళ్దాం అనుకున్నాం, కొత్త పార్ట్ వేయాలి. అది కాకపోతే తను ఓకే చేసేసిన అనమాట. ఇక్కడ అయితే రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ చాలా ఒక 10-15 నిమిషాలు కూడా పట్టలేదు అసలు. చైన్ చెక్ చేసిండు, క్లచ్ చెక్ చేసిండు, బ్రేక్ మాస్టర్ కూడా కొత్తది వేసుకోవాలి. నేను రిపేర్ చేసేసిన వెళ్ళిపో అని చెప్పేసిన అనమాట. చాలా సూపర్ మెకానిక్ అనే వేసుకోవాలి. ఎప్పుడంటే
సోనం ఆటోమొబైల్ నియర్ డిగ్రీ కాలేజ్ ఎఫ్ఆర్ఎల్ రోడ్ హౌసింగ్ కాలనీ. సోనం ఆటోమొబైల్స్. సో ఇది మన మనాలి వెళ్ళే రోడ్లోనే ఉందన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి దగ్గరలోనే ఉంది. ఒకవేళ తొందరగా కావాలని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే లదాఖ్ అగ్రి క్లినిక్ సెంటర్. లదాఖ్ అగ్రి క్లినిక్ సెంటర్ చిన్న చౌరస్తా ఉంటుంది. చౌరస్తాలో లయన్ టైగర్ బొమ్మ ఉంటుంది అనమాట. కొంచెం రైట్ తీసుకోగానే 1 2 3 4 బిల్డింగ్ అనమాట. సో బెస్ట్ మెకానిక్ అని తెలిసింది. మన కిషన్ భాయ్ తీసుకొచ్చింది అనమాట ఇక్కడికి. ఎంత జస్ట్ ఒక 15 minutesలో మొత్తం బండి పని తీసి ఇచ్చింది. అదే షోరూమ్ పోతే ఇంకా చాలా టైం పట్టేది మాకు. సోనం ఆటోమొబైల్స్. మనోడైతే 500 రూపీస్ ఛార్జ్ చేసింది మొత్తం. మాకు పంప్ అయితే ఒక 2500 ఆ రేంజ్లో ఉంటుంది. మీకు 500లో ఆయిల్ చైన్ టైట్ ఇవన్నీ చేసి ఇచ్చేసినా కదా అన్నాడు. ఏమైనా తగ్గి అంటే ఓకే పర్లేదు, ఏం తగ్గదు, దట్స్ మినిమం అన్నాడు అనమాట. 10 నుంచి మనకైతే ఎవరితో అయితే రెడీ చేస్తున్నాం వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక్కడ హ్యాండ్లోకి వెళ్ళిపోతున్నారు. మా రూట్ మ్యాప్ ప్రకారం హలో మన కిషన్ భాయ్ రెండు డోమినార్ కింద వచ్చేసి 2 తనవే. వీళ్ళిద్దరు హ్యాండ్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇద్దరు. సో మేము ఎటు రైడ్ అనేది ఇంకా ప్లాన్ డిసైడ్ చేయలే. ప్లాన్ అవుతుంది, ఎట్లా ఏందనేది ఇంకా డిసైడ్ చేయలే. రేపు స్టార్ట్ అవుతాం అనుకుంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి లే నుంచి. లేలో ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. లే ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఎక్కడం దిగడం చేస్తే ఊపిరి ఆడట్లేదు అసలు. లే ఎక్స్ప్లోర్ చేసి రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మా ట్రిప్. ఓకే జరూర్ బాయ్. సో వాళ్ళు వెళ్ళిపోయారు, మేమిద్దరం మాత్రం ఉన్నాం అనమాట. ఇప్పుడు లే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో కొంచెం ప్యాక్ చేసుకొని లే ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం పోస్ట్ కూడా చేయాలి, కొంచెం సామాన్ అది చేసేసి లే ఎక్స్ప్లోర్ చేద్దాం. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా, కొంచెం ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. కమ్సెట్ కొన్ని క్లోత్స్ ఇవన్నీ అయితే పోస్ట్ చేద్దామని అయితే వెళ్తున్నాం. హర్లీ డేవిడ్సన్ అనుకుంటా. సో ఇదేదైతే ఉందో వింటర్లో మొత్తం ఈ లెవెల్లో ఐస్ అవుతుంది అట. ఇది మాత్రం పోండి, ఇది చిన్నది. లాస్ట్ టైం వచ్చినాయి కదా మన క్రిషన్ బ్రో చెప్తున్నాను అనమాట. మొత్తం ఐస్ అయి ఉంటుంది అంటే ఇది. రోడ్లు అయితే చాలా చిన్నయే. ఇక్కడ అక్కడక్కడ 1 మైల్ కూడా ఉన్నాయి లేలో. మొత్తం ఎక్కడ చూసినా హిమాలయన్. అంతకుముందు క్లాసిక్లో స్టాండర్డ్ ఉంటుండే, అవి కంటిన్యూ ఉన్నాయి. కొన్ని కొత్తవి వచ్చాయి మాత్రం అన్ని హిమాలయన్స్. ఇక్కడ ఓకే ఉంది. లేలో అయితే ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఏమి అనిపించలే నాకు. बाइक पार करके जा सकते इधर? नो बाइक लेके जाएंगे चलो. ఓన్లీ ఫర్ ట్యాక్సీ పార్కింగ్. సో ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో కూడా, ఏమేమి ఉన్నాయో చూడడానికి. ఇక్కడ నుంచి గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి లే నుంచి. ఇక్కడ కూడా చలి ఉంటుంది అయితే రాత్రి. ఇప్పుడే తక్కువే ఉంది, ఎండ కూడా ఉంది, చలి తక్కువే ఉంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ లే. సో కొంచెం లగేజ్ ఏదైతే ఉందో దొరికింది, ఫ్రీగానే ఇచ్చారు సర్దార్జీ. టేప్ మాత్రం 50 రూపీస్ పెట్టి టేప్ అయితే కొన్నా. సో అక్కడ ఎంత అవుతుందో చూద్దాం పార్సల్కి. పార్సల్ అయితే వేసేసిన ఒక 5 కిలోలు అయితే తగ్గింది. 5 కిలోలు ఏదైతే అవసరం లేని చెత్త ఉందో మా బ్యాగ్లలో 5 కిలోలు తగ్గించేసినాం. ఒక 20 రోజుల్లో పోతుందంటే పర్లేదు, నో ప్రాబ్లం. మనం వెళ్ళడానికి కూడా 10-15 రోజులు పడుతుంది. అంత అర్జెంట్ కూడా ఏం లేదనమాట. అది మనకి ఫ్యూజీ మార్కెట్లోకి అయితే వచ్చాయన్నమాట. మొత్తం ఇవి వింటేజ్ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సెంట్రల్ ఏషియన్ మ్యూజియం. ఓ చిన్న చిన్న బొమ్మలు అన్నీ భలే ఉన్నాయి. శాంతి స్తూప వెళ్దామని వెళ్తున్నాం అనమాట. మ్యాప్ అయితే పెట్టుకున్నా. రీనామ్ హోటల్. మొత్తం హోటల్సే ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇక్కడ. మేము స్టే చేసింది అయితే 1000 రూపీస్ అనమాట పర్ డే. 1200 చెప్పాడు, సో 1000కి ఇచ్చాడు. ఇక్కడ వైబ్ అయితే డిఫరెంట్గా ఉంది అసలు. గోవా డిఫరెంట్, ఇది డిఫరెంట్.
మన ఇండియాలో ఈ 2 ప్లేస్లు మాత్రం నాకు డిఫరెంట్గా కనిపిస్తాయి, టూరిస్ట్ ప్లేసెస్. లైట్గా పోతుంది స్ట్రీమ్. చాలా చిన్న చిన్న రోడ్లు ఇవి. ఈ సూపర్లన్నీ చిన్న కొంచెం హైట్లో ఉన్నాయి. హిల్ కూడా చాలా బాగుంది అసలు డిఫరెంట్గా. కొంచెం నీడ కొంచెం ఎండ. వీళ్ళు ఇక్కడ గుళ్ళని మన దగ్గర గుడి అంటే వీళ్ళు గొంప అంటారు అనుకుంటా. పైన కూడా పార్క్ చేయొచ్చు అనుకుంటా. శాంతి స్తూపాకి వచ్చేసాం. ఇక్కడ నుంచి లే సిటీ కూడా మస్తు కనిపిస్తుంది అనమాట ఆ చెట్లలో. చూస్తున్నారు కదా, పైకి ఎక్కడం కూడా బాగుందన్నమాట. సో జస్ట్ ఒక 200-300 మీటర్స్ అయితే పైకి నడవాలి. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చాలా మెల్లగా నెమ్మదిగా నడిస్తే బెటర్. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇక్కడ, కొత్తగా వస్తాయి. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతే ఏం కాదు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది అనమాట. ఒక రౌండ్ వేసుకొని కిందకి వచ్చాను అనమాట. అక్కడంతా కనిపిస్తుంది కదా, అదంతా లే సిటీ. రెండు వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో. అన్నీ ఒకటే రకం చెట్లు ఉన్నాయి సిటీలో, జస్ట్ పైకి పెరిగినాయి. షో చెట్లలాగా కనిపిస్తున్నాయి. ఏమన్నా కాయలు పూలు పూస్తే మనకి తెలియదు. ఇదంతా సిటీ అనమాట. సిటీలలో ఆ చెట్టు మాత్రం ఎక్కువ శాతం ఉంది, కొంచెం వేరే ఒక 2-3 రకాలు ఉన్నట్టున్నాయి. మిగతా చెట్లన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా వ్యూ భలే ఉంది. కొంచెం ఎక్కువ నడిస్తే కనుక ఆయాసం వస్తుంది, జస్ట్ మేనేజబులే. టెంపుల్ ఉంది, సిన్స్ 1985 నుంచి ఉంది. వెళ్ళి దండం పెట్టుకొని అయితే రావచ్చు నమ్మకం ఉన్న వాళ్ళు, లేదంటే లేదు. మొత్తం రెంటల్ హిమాలయన్స్. ఇవైతే 2 కొత్త వాళ్ళు టీఆర్ మీద ఉన్నాయి ఇవైతే. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే చాలా బళ్ళు ఉన్నాయి హిమాలయన్స్. హిల్ పైకి ఎక్కి కూడా ఫోటో తీసుకుంటున్నారు వీళ్ళు, గ్రేట్. ఈ రోడ్ కూడా చూడండి భలే ఉంటుంది. లైట్గా చలి అయితే స్టార్ట్ అయింది. ఫ్యూల్ ఒకటి కొట్టించుకోవాలి. ట్రిప్ ఎఫ్లోనే 53 తిరిగింది, 60-70 దాకా తిరుగుతుంది. సేఫ్ సైడ్ కొట్టించుకుంటా బెటర్. మనం ఎఫ్ఐ కదా, ఒక 2-3 లీటర్స్ ఎక్కువే ఉండాలి మన బండ్లో. ఎండ పైనుంచి పడుతుంది, అసలు ఏం కనిపిస్తలేదు. ఒక వ్యూ కూడా ఉందన్నమాట, చిన్న వాటర్ ఫాల్ లాగా. వాటర్ ఫాల్ వచ్చింది కాదు, ఇప్పటికైతే ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం. హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ ఓకే, ఇదేనా? దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్ రే, దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్. इतना छोटा, इधर से अंदर जाना. నాట్ 3.59 ఉందన్నమాట. నియర్లీ హైదరాబాద్. అంటే హైదరాబాద్కి దీనికి ఒక 4-5 రూపాయలు తక్కువే ఉంది. ఈ గ్యాస్ కిట్ ఒకటి పోయినట్టుంది మనది. ఇది కింద పడ్డప్పుడైతే పెట్రోల్ చాలా కారిపోయింది అక్కడ. నిన్న మాత్రం 800 అయితే కొట్టించిన, మళ్ళీ రేపు కొట్టించుకుని పోదాం. ఎక్కువ కొట్టిస్తే ఏంటంటే నా పెట్రోల్ ట్యాంక్లోంచి కారిపోతుంది. సో ఎక్కువ కొట్టి తెలుసుకోలే. సో ఆర్మీ బళ్ళు అప్పట్లో యుద్ధాల్లో వాడిని బయట పెట్టినట్టుంది అనుకుంటా షో కోసం. ఇదే హాల్ ఆఫ్ ఫేమ్, ఇక్కడికి మేము రావాల్సింది. ఇదర్ రే కమ్. ఎక్కువ శాతం టూరిస్ట్ బండ్లకు కూడా ఎక్స్ట్రా క్యాన్ ఉంటుందన్నమాట, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఆర్మీ సఫారీ కూడా చూసినా సైడ్లో ఒక క్యాన్ ఫిక్స్ చేశారు, ఎందుకంటే వీళ్ళకి లాంగ్ వెళ్తే ఫ్యూల్ దొరకదు. దానివల్ల ఎటైనా వెళ్దామన్నా కూడా అన్నీ క్లోజ్ అయిపోతాయి దాదాపుగా. సో రేపు ఒకరోజు ఎక్స్ప్లోర్ చేసుకొని ఎల్లుండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. తిరుగుతుంటే మాత్రం ఫుల్ మజా వస్తుంది. దిస్ ఈస్ డెడ్ ఎండ్ ఐ థింక్. యూ సైడ్ నో, వెయిట్ రైట్ విల్ గో. Come sit.